ఉన్నది. ప్రేమైన దేవుని మరి ఏర్పాట్లో కుటుంబీకులే కావచ్చు, బంధువులే కావచ్చు, శ్రేయోభిలాషులే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ దినము మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో భక్తుల ద్వారా బయలుపరచబడిన మాటను గమనిస్తే యెహోవాను బట్టి సంతోషించు. ఈ దినము మరి ఈ కార్యక్రమము దేవుని బట్టే మనం సంతోషిస్తున్నాం. ఎవరిని బట్టి సంతోషిస్తున్నామని? దేవుని బట్టి. ఆయన చిత్త ప్రకారం ఈ దినము జరుగుతున్నది. ఆయన బట్టి ఈ కార్యము జరుగుతున్నది. ఆయన ఏర్పాటు చేసిన దినం ఇది. కాబట్టి దీని యందు మనం ఉత్సహించి సంతోషించే వారిగా ఉండాలి. ఈ సంతోషంలో మరి కుమార్తెకు దేవుడు బయలుపరుస్తున్న మాటను గమనిస్తే, ఇక్కడ మరి కుమార్తె విషయంలో మాట్లాడుతున్న మాట చూడండి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇక్కడ కూర్చున్నటువంటి పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి ఉన్న సిద్ధపాటు విషయంలో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని గమనిస్తే, ప్రియ బిడ్డ, ఈ దినము నీ హృదయ వాంఛను దేవుడు తీర్చాడు. అవునా? ఇది నిజమే. నిజమైనకు నిదర్శనమే. ఇక్కడ కూడి ఉన్న వారు, ఇక్కడ చూస్తున్న వారే కావచ్చు, ఇక్కడ వచ్చిన వారందరూ కావచ్చు, వారి జీవితాల్లో జరిగిన సందర్భాన్ని గమనిస్తే దేవుడు ప్రతి ఒక్కరి హృదయ వాంఛను నెరవేర్చడానికి ఒక నిదర్శనంగా కనబడుతున్నది. ఈ దినము నువ్వు ఏ విధంగా మొరపెట్టావో, ఒకవేళ నీ తల్లిదండ్రులు దేవుని మొరపెట్టిన విధానాన్ని చూస్తే ఈ దినము నీ హృదయ వాంఛను దేవుడు ఈ దినము తీర్చాడు. అందుకే ఆయన బట్టి సంతోషించాలి అన్నదానికి ఒక భాగంగా కనబడుతుంటే, అంటే ఇది ఒక మొదటి ఘట్టమే నీ లైఫ్. ఇక మరలా స్టెప్ వేసేది నీ వాంఛని తీర్చే దేవుడికి సాక్ష్యం చెప్పే విధంగా నీవు నీ భర్త ఇద్దరు నిలబడతారు. ఆ తదుపరి నువ్వు చెప్పడానికి ఏముంటుందంటే సాక్ష్యము, నా హృదయ వాంఛన దేవుడు. హృదయ వాంఛన ఏంటి? ఈ వయసులో మరి వివాహానికి సిద్ధపాటే మొదటి ఘట్టం స్త్రీకి. కాబట్టి ఎవరి కాలంలో అడుగు పెట్టేది మొదటి ఘట్టం అయితే, రెండవ ఘట్టము నీ వివాహం. కాబట్టి దేవుడు నీ హృదయ వాంఛన నెరవేర్చాడు. కాబట్టి దీన్ని బట్టి తల్లిదండ్రులే కాదు, బంధువులే కాదు, ముఖ్యంగా నీవే సంతోషిస్తావు. తదుపరి దేవుడు సంతోషంలో నేను ముందుకు తీసుకొని వెళ్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, నీ మార్గమును యెహోవాకు, ఇప్పటి వరకు నడిచిన మార్గం వేరు, ఇప్పుడు నడిచే మార్గము నీకును నీ తల్లిదండ్రులకు నువ్వు వెళ్ళే ఇంటి వారికి ఒక గొప్ప సాక్షిగా నిలబడాలి. ఆ మార్గం ఎలా ఉండాలంటే దైవికంగా ఉండాలి, ఇరువురిని సంతోషపెట్టే వారిగా ఉండాలి, ఇరువురు కుటుంబాలను సంతోషపెట్టే విధంగా ఆ బాంధవ్యం ఎలా ఉండాలంటే తుదముట్టు వరకు నిలిచేటట్టుగా దేవుని ఏర్పాటులో అది నిలిచింది అనే సాక్షిగా నువ్వు జీవించాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ,